మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తన కూతురు వైష్ణవి జన్మదినం పురస్కరించుకుని స్థానిక దుర్గమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు ప్రజలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామాయంపేట ఎస్ఐ రంజిత్ ప్రారంభించడం జరిగింది. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు ప్రెస్ క్లబ్ సభ్యులు మల్లేష్ యాదవ్ తెలిపారు. నా కూతురు బసనపల్లి వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా హెల్త్ క్యాంపు నిర్వహించాలని అనుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మన మల్లారెడ్డి హాస్పిటల్ వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు స్పందించి ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా సరే మనం ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇద్దాం, అవసరమైతే ఎవరికైనా ఆపరేషన్లు అవసరమైతే కూడా మన హాస్పిటల్ తీసుకెళ్ళి ఉచితంగా సర్జరీలు చేయిద్దామని వాళ్ళు మాట ఇవ్వడము చాలా సంతోషకరమైన విషయం. వారికి నేను ప్రత్యేకంగా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. వారిని కూడా ఒక రెండు ముచ్చట్లు మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు మన రామాయణపేట్ విలేజ్లో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ వైష్ణవి గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ మెడికల్ క్యాంప్లో మేము బీపీ, షుగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసవనపల్లి మల్లేశం కుమార్తె వైష్ణవి జన్మదినం సందర్భంగా ఈరోజు దుర్గమ్మ బస్తీలో మల్లారెడ్డి హాస్పిటల్ సౌజన్యంతో ఇక్కడ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి మా జర్నలిస్టులు ఒక వార్తలు రాయడమే కాకుండా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహిస్తామని ఈరోజు మా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మల్లేశం ద్వారా నిరూపితమైంది. మరి ఈ ఉచిత వైద్య మెగా శిబిరంలో చాలామంది ఈ దుర్గమ్మ బస్తీ వాసులు ఇక్కడ పరీక్షలు నిర్వహించుకొని ఉచితంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.